हाय फ्रेंड्स अंदरिकी नमस्ते वेलकम टू एसएम लक्ष्मण टॉक्स मनమైతే ఈ రోజు అయితే ఇక్కడ మియాపూర్ మెట్రో స్టేషన్ ఆపోజిట్ లోనే ఇక్కడ మనోజ్ రాజస్థాన్ కళాకారుల మండపానికి అయితే వచ్చేసాము। ఎంతో అద్భుతమైన విగ్రహాలు అయితే ఉన్నాయి। మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి। మరిన్ని విఘ్నేశ్వరుని యొక్క మండపాల యొక్క వ్లాగ్స్ అయితే మన ఛానల్లో అయితే నేను చూపిస్తాను। సో మన ఛానల్లో ఫ్యాక్ట్స్ అండ్ డివోషనల్ ఫ్యాక్ట్స్ అన్నీ చెప్తుంటాను। సో మీరు ఇంకా ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో విఘ్నేశ్వరులను చూడొచ్చు, ఎంతో అద్భుతంగా ఉన్నాయి విఘ్నేశ్వర్లు। ఇక్కడ విఘ్నేశ్వర్లకు అయితే పెయింటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి, ఇంకా ఒక 20 డేస్ లోపు మొత్తం అయితే రెడీ అయితే చేసేస్తారు। ఈ అయితే ఆగస్టు 8 తారీఖు ఇక 27 తారీఖు కల్లా అయితే మొత్తం అయితే పండుగ అయితే స్టార్ట్ అయిపోతుంది కాబట్టి 20 కల్లా రెడీ అయిపోతాయి। ఆల్మోస్ట్ ఒక 10-12 రోజులలో మొత్తం అయితే కంప్లీట్ చేసేస్తారు పెయింటింగ్స్। ఆల్రెడీ పెయింటింగ్ వర్క్స్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయాయి। ఇక్కడ బ్లాక్ కలర్ లో కూడా విఘ్నేశ్వరుని మనం చూడొచ్చు, నలుపు రంగులో అయితే ఎంతో అద్భుతంగా కనిపిస్తున్నాడు ఇక్కడ విఘ్నేశ్వరుడు। అలాగే ఇంకా విఘ్నేశ్వరులకు అయితే డిజైన్స్ అంటే తిలకాలు అయితే ఏం పెట్టలేరు, బొట్టు ఏం పెట్టలేరు, బొట్టు పెట్టి ఇంకా డిజైన్స్ అయితే ఇంకా చేసేదైతే ఉంది। పెయింటింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అవుతున్నాయి। అయితే ఇక్కడ రాము యాదవ్ రాజస్థాన్ కళాకారులు వాళ్ళు నిర్వహిస్తున్నారు, మనోజ్ రాజస్థాన్ కళాకారులు అలాగే రామ్ యాదవ్ కళాకారులు మండపం ఇది ఇక్కడ ఎంతో అద్భుతంగా అయితే నిర్వహిస్తున్నారు। సో వాళ్ళను అడిగి మేము వీడియో తీసుకుంటాము అనేసి అడిగాము, సో వీడియో తీసుకోవడం చెప్పారు। ఇక్కడ పెయింటింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి, మీరు ఇక్కడ చూడొచ్చు। పెయింటింగ్ వర్క్స్ అయితే ఎంతో అద్భుతంగా అయితే నిర్వహిస్తున్నారు। పెయింటింగ్ వర్క్స్ చేయడము, విఘ్నేశ్వరులను ప్రతిమలు చేయడం వీళ్ళు కొన్ని నెలల నుంచే ప్రారంభిస్తారు। అయితే మీరు ఇక్కడ చూడొచ్చు, బ్యాక్గ్రౌండ్ మొత్తం నలుపు కలర్లో ఒక ఆలయం లాగా చేసి అలా ముందట మాత్రం ఒక డిజైన్ లాగా చేసి పెట్టేసినారు। ఇక్కడ సైడు ఈ ఎడమ సైడ్ మీరు చూడొచ్చు, అన్నీ ఒకేలాగా ఉన్నాయి విఘ్నేశ్వర్లు। ఈ కుడి సైడ్లో కూడా విఘ్నేశ్వర్లకు అన్నీ ఒకేలాగా ఉన్నాయి। అయితే 15 అడుగుల నుంచి దాదాపు 30 అడుగుల విఘ్నేశ్వర్లు ఈ మండపంలో మనము దర్శనం అయితే చేసుకోవచ్చు, నేను చూపిస్తాను। సో నేను పర్మిషన్ తీసుకున్నాను, విఘ్నేశ్వర్ల యొక్క వీడియోలు తీసుకుంటా అంటే తీసుకోవడం చెప్పారు। అయితే మనోజ్ రాజస్థాన్ కళాకారులు అంట, అలాగే రామ్ యాదవ్ కళాకారులు, నేను డిస్క్రిప్షన్లో నంబర్ కూడా ఇస్తాను, మీరు కాంటాక్ట్ అయితే ఇక్కడికి వెళ్ళి మీరు విఘ్నేశ్వరులను కూడా చూడొచ్చు। అప్పుడే వచ్చి ఆర్డర్లు ఇచ్చేసుకొని కూడా మనము ఒక 10-15 రోజుల ముందు వెళ్ళి ఆర్డర్ ఇచ్చేసుకుంటే మనకు ఏ రకమైన డిజైన్లో కావాలన్నా ఆ రకంలో డిజైన్స్ అయితే చేసి ఇస్తారంట। మీరు ఇంకా బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు, విఘ్నేశ్వరులు చాలా అద్భుతంగా ఉంది। అలాగే అయోధ్య బాలరాముడి విగ్రహం కూడా ఉంది ఇక్కడ ఇటు సైడ్లో, నేను అవి కూడా చూపిస్తాను। బాలరాముడి విగ్రహం పక్కకు విఘ్నేశ్వరుని యొక్క విగ్రహం కూడా చేసి పెట్టారు। ఇక్కడ మీరు విఘ్నేశ్వరుని యొక్క వీడియోలు చూడొచ్చు। ఇక్కడ రాముడు మీరు సైడ్లో చూడొచ్చు, శ్రీరాముని యొక్క ప్రతిమ ఉంది, శ్రీరాముడు అలాగే విఘ్నేశ్వరుడు ఉన్నారు ఇక్కడ। ఇంకా దీనికి పెయింటింగ్ అనేది సరిగా ఇయ్యలేరు, ఇంకా పెయింటింగ్ కంప్లీట్ కాలేదు, ఓన్లీ విఘ్నేశ్వరునికి ఇక్కడ తిలకం అయితే ఏం పెట్టలేరు, డిజైన్స్ పక్కకు హనుమంతుల వారు, ఈ పక్కనేమో కుడి సైడ్ ఏమో శ్రీరాముడు ఉన్నారు, ఆ ఎడమ సైడ్ ఏమో హనుమంతుల వారు ఉన్నారు, మీరు ఇక్కడ చూడొచ్చు। ఈ ప్రతిమలు అన్నీ ఒకేలా ఉన్నాయి। బ్యాక్గ్రౌండ్లో అయితే అయోధ్య రామ మందిరం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే నిర్మించారు, చాలా అద్భుతంగా ఉంది। అయోధ్య రామ మందిరం ఇలాగా డిజైన్ ఉంటుందో అలాగే డిజైన్గా బ్యాక్గ్రౌండ్లో పెట్టారు। ఇక్కడ మీరు ఇంకా వేరే మూర్తులను కూడా చూడొచ్చు, ఎంతో అద్భుతమైన మూర్తులు, ఇవన్నీ ఒకే సైజులో ఉన్నాయి। ఈ మూర్తులు అయితే దాదాపు 15 అడుగుల నుంచి 20-30 అడుగుల విఘ్నేశ్వరులు కూడా ఉన్నారు। ఇక్కడ నందీశ్వరుని యొక్క విగ్రహం కూడా మీరు చూడొచ్చు, నందీశ్వరుడి పైన విఘ్నేశ్వరుడు కూర్చున్నాడు। ఈ లైన్లో మొత్తం నందీశ్వరుడి యొక్క విగ్రహాలు ఉన్నాయి। ఇక్కడ నందీశ్వరుడు రథాన్ని లాగుతున్నట్టుంది, నందీశ్వరుడి యొక్క రథం అయితే ఉంది ఇక్కడ విఘ్నేశ్వరుడు, ఇది బాగుంది, చాలా అద్భుతంగా ఉంది। పెయింటింగ్ వర్క్స్ అంతా కంప్లీట్ అయిపోయినాయి దీనికి, ఇది మొత్తం విఘ్నేశ్వరుడు అయితే కంప్లీట్ అయిపోయింది। రథం పైన కూర్చొని విఘ్నేశ్వరుడు నందీశ్వరుడు లాగుతున్నట్టు ఎంతో అద్భుతంగా అయితే ఇది మనకి ఇక్కడ దర్శనం అయితే ఇస్తుంది విఘ్నేశ్వరుడు। అలాగే మీరు పైకి చూసుకుంటే మూషికుని వాహనం ఉంటుంది, కానీ పైన మూషికుడు అయితే విఘ్నేశ్వరుణ్ణి నమస్కరిస్తున్నట్టు పైన అయితే చిత్రీకరించారు। అయితే విఘ్నేశ్వరుని యొక్క ప్రథమ పూజ కాబట్టి విఘ్నేశ్వరుని మొదటగా పూజించాకే ఏ దేవతలనైనా పూజలు అయితే నిర్వహిస్తారు। విఘ్నేశ్వరుడు అంటే ప్రథమ పూజ, ప్రథమ దేవుడు కానుక ఇక్కడ అయితే మనమైతే అన్ని రకాల విఘ్నేశ్వరుని, బాల వినాయకుడు, అలాగే ఇక్కడ మీరు పరమశివుడు ఉన్నాడు పక్కకు, పరమశివుడు కింద విఘ్నేశ్వరుడు,
ఇక్కడ ఇవన్నీ ఒకేలాగా ఉన్నాయి మూర్తులు అయితే ఎంతో అద్భుతంగా